న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ వైసీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు సీఎం జగన్ కౌంటర్. పవిత్రమైన తిరుపతిలో వైసీపీ దొంగలు పడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాలి. టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలపై కూడా జగన్ బొమ్మేనా? ఇక డీటెయిల్స్ చూస్తే రాజమండ్రి అనకాపల్లి సభల్లో ప్రధాని మోదీ వైసీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని మోదీ 2019లో విమర్శించారు. వెన్నుపోటుల్లో ఆయన నిపుణుడని, అత్యంత అవినీతిపరుడని చెప్పారు. ఇప్పుడు బాబు ఎన్డీఏలో చేరగానే ఆయన కంటే గొప్పవాడు లేడని మోదీ చెప్తున్నారు. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారుకుపోయాయనే దానికి ఇదే నిదర్శనమని జగన్ మండిపడ్డారు. ఇంతగా అభివృద్ధి బాటలో మనం కనిపిస్తూ ఉంటే విచిత్రం ఏమిటనంటే, నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది. రాజకీయాలలో ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, అటు మోడీ గారిని అప్పట్లో, అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి, వెన్నుపోట్లు పార్టీలు మార్చడం, తిట్టిన వారిని చంకదెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు, అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అని అంటే, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలన్నది ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అంటే వారితో ఉంటే ఒకలాగా, వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తా ఉన్నారు అని అంటే, నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇంతకీ బాబు, దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. అందరూ ఆలోచించండి, అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి అన్నను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అనంటే దానికి జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా ఆ బాబు, ఆ దత్తపుత్రుడు, ఆ బీజేపీల కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా. గాజువాకలో మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. పవిత్రమైన తిరుపతిలో వైసీపీ దొంగలు పడ్డారని చంద్రబాబు విమర్శించారు. తిరుపతిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, తిరుమల పవిత్రతను కాపాడుకోవాలి. తిరుపతి వీధుల్లోనే పెరిగాను. తిరుమల శ్రీవారు నాకు పునర్జన్మనిచ్చారు. గతంలో తిరుపతిని విద్యా కేంద్రంగా చేసేందుకు కృషి చేశాం. ఇక్కడ వైసీపీకి డిపాజిట్ కూడా రాదు. మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతామని స్పష్టం చేశారు. తిరుపతిలో దొంగలు పడ్డారు. ఆ దొంగల్ని ఎదుర్కోవాలంటే ప్రజలు సిద్ధంగా ఉండాలి. ఈ తిరుపతికి వస్తే నాకెప్పుడు గుర్తొస్తుంది, ఇక్కడే పుట్టాను,
ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. నా రాజకీయాలు ప్రారంభం వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి. మీ అందరి ఆశీస్సులతో రాష్ట్రంలో దేశంలో ఒక గుర్తింపు తెచ్చుకునే నాయకుడిగా ఎదిగాను. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో ఎక్కువ రోజులు ఉన్నారు. నిన్న పోయినప్పుడు పాత రోజులు ఒకసారి గుర్తు చేసుకున్నాడు. నేను అదే వారికి చెప్పాను, మీకు నెల్లూరు ఏ విధంగా పరిచయమో తిరుపతి గల్లీ గల్లీ నాకు పరిచయం. ఈ రోడ్లన్నీ తిరిగిన రోడ్లే. తమిళలో మీరు ఒక్కసారి నాది పునర్జన్మ 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు పునర్జన్మనిచ్చాడు. అది మీ అందరి ఆశీస్సులతో సార్థకం చేసుకుంటానని మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్టీ రామారావు గారు పోటీ చేసిన నియోజకవర్గం, చిరంజీవి గారు పోటీ చేసిన నియోజకవర్గం, నా సొంత నియోజకవర్గం. అంటే ఇక్కడే పెరిగాను. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడిగారు, ఎట్టి పరిస్థితిలో తిరుపతి కావాలి అంటే నేను కాదనలేకపోయానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు పొత్తులో ధర్మంగా జనసేన అభ్యర్థి శ్రీనివాసులు గారు గుర్తు ఏంటి? గాజు గ్లాసు. సిద్ధమా తమ్ముళ్ళు? సిద్ధమా తమ్ముళ్ళు? సిద్ధమా తమ్ముళ్ళు? సిద్ధమా ఆడబిడ్డలు? గట్టిగా చెప్పండి, చెప్పండి. ఒకే విషయం చెప్తున్నాను మీకు. ఒక సామాజిక న్యాయానికి కట్టుబడినటువంటి ఈ కూటమి ఇక్కడ చూస్తే శ్రీనివాసులు గారిని పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో టీటీడీ చైర్మన్ ఒకప్పుడు సుబ్బారెడ్డి, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి, ఈవోను చూసిన ధర్మారెడ్డి, అధికార యంత్రాంగాన్ని కూడా ఇక్కడ మున్సిపల్ మేయరు పేరుకు వెనుకబడిన వర్గాలు గాని పెత్తన వ్యవధి తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. డిప్యూటీ మేయర్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే వైసీపీ ఆగడాలు ఆగుతాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం తిరుపతి రోడ్ షోలో మాట్లాడిన ఆయన టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలపై కూడా జగన్ బొమ్మేనా, టీటీడీ పనుల్లో 10-12% కమిషన్లు తీసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు వైసీపీ నేతలు ఇచ్చే డబ్బును తీసుకుని స్వామివారి హుండీలో వేయండి, వడ్డీ కాసులు వాడి సొమ్మును అడ్డంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. మనకెంత దారుణం అయిపోయింది చెప్పా మీకు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో మన పట్టా పుస్తకాల మీద జగన్ ఫోటో, మన పిత్రార్జితం, మన స్వార్జితం మీద. కానీ చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారు? టీటీడీ ఉద్యోగులకి స్వామివారు ఇళ్ల పట్టాలిస్తే దాని మీద కూడా నవ్వుతా ఉండే వైఎస్ జగన్ ఫోటో వేస్తా ఉన్నారు. స్వామివారు అంబేద్కర్ గారి గౌరవం లేదు, పెద్దల గౌరవం లేదు. జగన్ కి మీరు చెప్పండి, 7 కొండల వాడి ఫోటో వేస్తావా? టీటీడీ ఉద్యోగులకి వైఎస్ జగన్ ఫోటో వేస్తావా? 7 కొండల వాడిని అవమానం చేసినట్టే కదా ఇది. 7 కొండల వాడిని అవమానం చేసిన వ్యక్తికి, వారి పార్టీకి, వారి అభ్యర్థులకి ఎలా ఓటేస్తాం? కోడి పచ్చు అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి ఎందుకు మళ్ళీ ఓటేయాలి?
తిరుపతిలోనే గోవిందరాజు స్వామి సత్రాలు ఇంకా 40-50 సత్రాలు బాగుండే సమయంలో కూడా 200 కోట్ల రూపాయల ముడుపుల కోసం మొత్తం కూల్చేసి కొత్త కట్టడానికి చేశారు. అదే మనకు ఫీజు రీంబర్స్మెంట్లు కానీ అవకాశాలు ఏమి ఇవ్వాల. చిరంజీవి గారు వచ్చినప్పుడు దాదాపు 1000 మనకి 1600 ఇళ్లు పైగా శాంక్షన్ చేశారు 2009లో. ఈ రోజుకి ఆ రేకు షెడ్లు తిరుమలలో ఉండే ఇళ్లకి ఆయన పర్మనెంట్ గా స్లాబ్ వేయాలని రాగానే ఎమ్మెల్యేగా చేస్తే ఈ రోజుకి అది 149 ఇళ్లు మటుకే మనకి పైన ఇది వేశారు, స్లాబ్ వేశారు. రాగానే చిరంజీవి గారు ఏ ఆశయంతో చేశారో ఆ ఆశయాన్ని పూర్తి చేసి ఆ ఇళ్లన్నిటికీ స్లాబ్ వేయిస్తాం. నేను ఒక్కటే చెప్పి మనకి చంద్రబాబు గారికి ఇస్తున్నాను. మీ డబ్బులు ముఖ్యంగా తిరుమల హుండీలో అడ్డగోలుగా దోపిడీలు జరిగినాయి. అడ్డగోలుగా స్వామివారు తిరుమల పవిత్రతని మన గతంలో వీళ్ళ నాయకులు కూడా చెప్పారు. 7 కొండల వాడికి 7 కొండలు దేనికి, 2 కొండలు చాలంటే మొత్తం ఏమైందో తెలుసు మీకు. ఎప్పుడు కూడా తిరుమల పవిత్రతని ఎవ్వరు అపవిత్రం చేద్దామనుకున్నా ఆయన నిజరూప దర్శనం గురువారం ఉంటుంది. కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే కలియుగ వెంకటేశ్వరుడు మట్టిలో కలిపేస్తారు. అందరినీ గుర్తుపెట్టుకోండి. తిరుపతి వాసులందరికీ చెప్తున్నాను, ప్రతి ఇంజనీరింగ్ పనుల నుంచి 10 నుంచి 15% కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. బెదిరించి మళ్ళీ వాళ్ళే మన దగ్గర వసూలు చేసి తిరుమలలో కానీ అన్ని వసూలు చేసి మళ్ళీ మన డబ్బులే మీ డబ్బులే మళ్ళీ మీకు ఓట్ల రూపంలో ఇస్తా ఉన్నారు. అలాగే తిరుమల దేశం మొత్తం వైసీపీని రాష్ట్రం నుంచి శాశ్వతంగా తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబు తెలిపారు. పవన్ గెలుపు ఖరారైందని, పోలింగ్ తేదీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రామవరపాడు గ్రామం మహాలక్ష్మమ్మ జాతరలో పాల్గొని ప్రసంగించారు. జై మహాలక్ష్మమ్మ తల్లికి, జై మహాలక్ష్మమ్మ తల్లికి, జై మహాలక్ష్మమ్మ తల్లికి. నా స్నేహితులు అజయ్ కుమార్ గారు, ఆయన డిసిప్లినరీ కమిటీ హెడ్, అలాగే ఈ గ్రామం నుంచి ఉన్నటువంటి మంచి యంగ్ జన సైనిక్ సూర్య, ఈ కొద్ది రోజుల్లోనే 4 రోజుల్లోనే మాకు అత్యంత ఆత్మీయుడయ్యారు. సూర్య కోసమే ఈయన యాక్చువల్గా వాళ్ళకి వచ్చారు. ఆయనకి వచ్చిన దానికి కూడా ప్లేస్ వచ్చిన తర్వాత తెలిసింది నాకు రాజువారి కూడా వచ్చారని. అలాగే పరమశివం గారు ఎక్కడ, ఇదిగో ఈయన పరమశివం గారు, ఈయన కోసం రావాల్సి అనుకున్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మేము యాక్చువల్గా రాజవరపాటు రావడానికి షెడ్యూల్ ఉంది. అయితే ఎందుకో అది ఎలా కుదరలా, పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. పాపం పరమశివం గారు ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి రండి అని అడిగితే వస్తామనుకున్నాను, కుదరలా. లక్కీగా ఇవాళ కుదిరింది. దానికి ఒక డివైన్ రీజన్ అన్నమాట. మహాలక్ష్మమ్మ తల్లి టెంపుల్లో అసలు నేను రాజవరపాటు వచ్చేదాకా నాకు ఏంటంటే చాలా షెడ్యూల్ చాలా బిజీగా ఉండటం వల్ల ఎక్కడికి వెళ్తున్నా కూడా తెలియదు. సగంలో తెలిసింది రాజవరపాటు వస్తున్నామని. సో చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సూర్య. రాజవరపాటు రప్పించారు. నేను వద్దాం అనుకున్నాను ఏదైతే మన పరమశివం వాళ్ళందరూ రమ్మంటే వద్దాం అనుకున్నా కానీ నాకు ఎందుకో కుదరలో కరెక్ట్గా ఇవ్వాలి కుదిరింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తల్లి, మహిళలకి, రాజవరపాడు గ్రామ ప్రజలకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, అందరికీ, పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత పవిత్రమైనటువంటి పండుగ రోజున మహాలక్ష్మమ్మ తల్లి సన్నిధిలో తిట్టడం కరెక్ట్ కాదు కాబట్టి తిట్టుకోవాలి. వైసీపీ వారిని తిట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ అలాంటి నీచుల్ని మనం ఏం చేయక్కర్లేదు. మహాలక్ష్మమ్మ తల్లి మహిషాసురం మర్దనిలాగా మారి ఒక్కొక్క తాట తీస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే పిఠాపురం, ఇంత పవిత్రమైనటువంటి పిఠాపురం గ్రామంలో నిలబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీ యొక్క సంపూర్ణమైన సహకారం, మద్దతు ఆయనకి ఇవ్వండి. పిఠాపురం గ్రామాన్ని, నియోజకవర్గాన్ని అత్యంత ఆదర్శవంత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆయన కోరిక. ముఖ్యంగా ఇక్కడ పిఠాపురంలో మంచి డివైన్ ప్లేస్. ఇక్కడ ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటుంది. దక్షిణ కాశీ అనే పేరుంది. కానీ ఆ పేరుకున్నంత రద్దీ కానీ లేకపోతే ఆ పేరుకున్నంత యాత్రికుల యొక్క ఇది కానీ లేదు.
మొత్తం మన కాశీ, తిరుపతి, ద్వారకామ్మ ఎలాగో అలాగా మన పిఠాపురాన్ని డెవలప్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కూడుకున్నారు. టెంపుల్ సర్క్యూట్ సిటీలా తయారు చేసి ఎక్కువ టెంపుల్స్, ఎక్కువ మంది భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చేలా చేస్తున్నారు. దానికి ప్లాన్స్ ఉన్నాయి. మీరందరూ కూడా ఆయన గెలిపించండి. అంతేకాకుండా పిఠాపురాన్ని అద్భుతమైనటువంటి ప్లేస్ లాగా, అద్భుతమైనటువంటి కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలాగా తీర్చిదిద్దాలని ఆయన కోరుకుంటున్నారు. సో పిఠాపురానికి రావాల్సినటువంటి అన్ని రకాల రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం తాలూకు అన్ని పథకాలు, అన్ని అడ్వాంటేజెస్, అన్ని రకాల డెవలప్మెంట్స్ మీకు ఇక్కడ పిఠాపురంలో జరుగుతాయి. కేవలం అది సాధ్యపడేది పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీ రేపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది. జనసేన, బీజేపీ, టీడీపీతో కలిసినటువంటి కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి వచ్చిన హామీలను అమలు చేయలేక అసమర్థతను నిరూపించుకుందని మాజీ సీఎం అన్నారు. 4,000 రూపాయలు పెన్షన్, 15,000 రూపాయలు రైతు బంధు వస్తోందా అని ప్రజలను ప్రశ్నించారు. 6 గ్యారంటీలతో అరచేతిలో వైకుంఠం చూపించిందని మండిపడ్డారు. ఇష్టం వచ్చిన వాగ్దానాలిచ్చి రేవంత్ సర్కార్ ఏది నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని అరచేతిలో వైకుంఠం చూపించి యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని దగా చేసింది, మోసం చేసింది. మీ అందరికీ కూడా తెలుసా విషయం. అనేక మాటలు చెప్పినారు. వాళ్ళ నోటికి మొక్కాలే, ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసినారు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏది నెరవేరలే, ఒకటి కూడా సరిగ్గా అమలు కాలే. ఒకటే ఒక ఉచిత బస్సు అనేది పెట్టినారు. దాంతో మహిళలు కొట్టుకొని చేస్తూ ఉన్నారు. ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు చెయ్యలే. నేను ఒక మాట మీ అందరిని అడుగుతాను, రైతు బంధు అందరికీ వచ్చిందా? వినబడతలేదు, రాలేదా? నిన్న మొన్న వేస్తామని మాట్లాడిండు, 9 తారీఖు అన్నారు. మళ్ళా ఎలక్షన్ నిబంధనలు పెట్టి మళ్ళా దాన్ని కూడా ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహిళలకు 2,500 రూపాయలు వచ్చినాయా? రాలేదులే. మెదకోళ్ళకు వచ్చినాయట కదా. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా మొన్న గెలిచిండు, రాలేదా? మీకు 15,000 కాడికి వచ్చినాయట కదా. అంటే మోసం అయిందా? దగా అయిందా? పాతవి కూడా కనీసం వాళ్ళు అమలు చేసే పరిస్థితులలో లేరు. రైతు బంధు కూడా ఇయ్యలే. నేను అన్నాడు 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అని 30,000 కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ చేసినాం. ముఖ్యమంత్రి చెప్పినాడు, మీరు పరిగెత్తండి, మీరు 2 లక్షల రుణం తీసుకోండి. 2 లక్షల రుణం తీసుకుంటే మీకు డిసెంబర్ 9 తారీఖు నాడే మాఫీ చేస్తా అని చెప్పినాడు. 2 లక్షల రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ జరిగిందా? జరగలే. మహిళలకు డబ్బులు రాలే, రైతు బంధు రాలే, ఏది కూడా రాలే. ఇట్లా అనేక హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీలు, ఎలక్షన్ గెలవంగానే దానికి చట్టబద్ధం చేస్తాం, మీ అందరికి ఇస్తామని చెప్పినారు. అవి చేయలేదు. అవి చేయకపోగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడున్న స్కీములు కూడా సరి అయిన పద్ధతిలో కనీసం వాటిని కూడా చేయడం లేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మెదక్లో నేను మీ అందరికి మనవి చేసేది, ముఖ్యమంత్రి జిల్లాలు తీసేస్తా అని చెప్తా ఉన్నాడు. దానిలో మెదక్ జిల్లా కూడా తీసేస్తా అంటున్నాడు. మెదక్ జిల్లా ఉండన్నా పోవన్నా? ఉండన్నా? మెదక్ జిల్లా ఉండన్నంటే మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాలి. కాంగ్రెస్ ప్రకటించిన 9 గ్యారంటీలు రాష్ట్ర ప్రగతికి సోపానమని కాంగ్రెస్ పార్టీ ఏపీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ 5 గ్యారంటీలతో కర్ణాటకలో, 6 గ్యారంటీలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అదేవిధంగా 9 గ్యారంటీలతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 9 గ్యారంటీ పథకాలు ఇవి రాష్ట్ర ప్రగతికి సోపానాలు, కాంగ్రెస్ విజయ సంకేతాలు. 5 గ్యారంటీ పథకాలతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీ పథకాలతో
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా 9 గ్యారంటీ పథకాలతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. ఈ 9 గ్యారంటీలలో 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ అనేది ఇది ఆంధ్రప్రదేశ్ రైతుల పాలిట ఒక వరం. రెండవది, ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్లో ఏడాదికి 1 లక్ష రూపాయలు వేసే మహాలక్ష్మి పథకం ఇది మహిళల పాలిట వరం. 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించివ్వడం ఇది పేదల పాలిట వరం. వృద్ధులకు వితంతువులకు నెలకు 4,000 రూపాయలు, వికలాంగులకు నెలకు 6,000 రూపాయలు పెన్షన్ అనేది ఇది వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఒక వరం. ఖాళీగా ఉన్న 2,25,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని గ్యారంటీ ఇవ్వడం ఇది నిరుద్యోగ యువతకు ఒక వరం. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పడం ఇది ఒక మరొక వరం. కేజీ నుండి పీజీ వరకు విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పడము ఇది విద్యార్థుల పాలిట వరం. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోతో పోలిస్తే, ఈ గ్యారంటీలతో పోలిస్తే వైకాపా నవరత్నాలు కానీ టీడీపీ సూపర్ 6 కానీ ఎందుకు పనికిరావు. ఆంజనేయుని ముందర పిల్ల కోతి కుప్పిగంతులు వేసినట్లే కాంగ్రెస్ గ్యారంటీలతో పోలిస్తే ఈ పథకాలు. కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ప్రజానికం ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. దానికి తోడు ఈ రాష్ట్రానికి బీజేపీ ఒక శనిగ్రహం, బీజేపీ నంబర్ 1 ద్రోహి. అటువంటి బీజేపీ చేతిలో కట్టు బానిసలు తెలుగుదేశం కానీ జగన్ పార్టీ కానీ. కాబట్టి బీజేపీ ద్రోహినప్పుడు ఇవి కూడా ఈ రాష్ట్రానికి ద్రోహ పార్టీలు. కాబట్టి రాబో ఎన్నికల్లో దుష్ట చతుష్టయ పార్టీలైన బీజేపీ, దానితో తొత్తులుగా ఉన్న టీడీపీ, వైకాపా, జనసేనను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నా మేనమామ, ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చినా నా కోసం తీసుకోండి, నా మేనమామ కదా, నా కోసం ఆ మాత్రం చేయడా అని వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె కమలాపురం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నా దగ్గర డబ్బులు లేవని, పంచడానికి లేవని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నా మేనమామ కదా, ఆయన డబ్బులు పంచితే డబ్బులు తీసుకొని నాకు ఓటు వేయాలని కోరారు. అన్న, డబ్బులు పంచడానికి నా దగ్గర అవినీతి డబ్బు లేదు, కానీ రాజశేఖర రెడ్డి బిడ్డగా మీ ప్రేమ, మీ అభిమానం నా సొంతమని సంపూర్ణంగా విశ్వసిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాబట్టి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కమలాపురం ఎమ్మెల్యే ఎవరు? మా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారు. అవునా? ఆయన ఇచ్చే డబ్బులు ఎవరి కోసం ఇస్తున్నాడో తెలుసా? మేనకోడల కోసమే. మేనమామకు ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎలానా? అవునా? సరే, గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రజలకు ఏమైనా చేశారా? 1 ఎకరానికైనా నీళ్లు తెచ్చారా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చారా? మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారా? ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చారా? ఏవైనా జరిగాయా లేదా? ఒకసారి ఆలోచన చేసి ఓట్లు వేయండి. ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ మనకొస్తే, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మన రాష్ట్రానికి ఎట్లాంటిదో కడప స్టీల్ ఫ్యాక్టరీ మన రాయలసీమకు అట్లాంటిది. ఒక్కసారైనా అవినాష్ రెడ్డి గారు మన కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడా? మీరు 2 సార్లు ఎంపీగా గెలిపించారు అవినాష్ రెడ్డి గారిని, పార్లమెంటుకు పంపించారు. మరి ఒక్కసారైనా పార్లమెంటులో కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడా అవినాష్ రెడ్డి గారు? ఒక్కసారైనా గొంతెట్టాడా? మరి ఇలాంటి వాళ్లకు ఎందుకు ఓట్లేయాలి? ఢిల్లీ వరకు వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? సిబిఐ నుంచి ఆయనను కాపాడుకోవడం కోసం వెళ్తున్నాడు తప్పితే ప్రజల కోసం వెళ్తున్నారా?
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ పై ఒక పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుంది. అసలు తప్పు చేసిన రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది బయట తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు పెట్టిన సర్కులర్, క్రిషాంక్ పెట్టిన సర్కులర్ ను నిపుణుల ముందు పెడతాం. ఏది వర్ణంలో ఏది డూప్లికేటో తేలుద్దాం. ఆ తర్వాత ఎవరు చెంచల్గూడలో ఉండాలో తేలిపోతుంది. మా సోదరుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నె క్రిషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తా ఉంది. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతా ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ అసలు నోటీస్ ని బయట పెట్టిన క్రిషాంక్ నేమో ఈ రోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తా ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని, అలా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకునేదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది, ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది. ఒకటి మాత్రం పక్కా, ఇప్పుడే క్రిషాంక్ గారిని కలిసినాను నేను, చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా నవ్వుతూ చిరునవ్వుతో చెప్తున్నాడు, ఏం కాదన్నా, నాకేం పర్వాలేదు, నాకు ఉద్యమము కొత్త కాదు, కేసులు కొత్త కాదు, ఏం పర్వాలేదని చెప్తున్నాడు. చేయని తప్పుకు ఇవాళ వారం రోజులు జైల్లో ఉన్నా ఆయనలో ధైర్యం మాత్రం సడలేదు. ఆయన శ్రీమతి కూడా ఇక్కడే ఉన్నారు, సుహాసిని గారు, తను కూడా ధైర్యంగా ఉంది, తన కుటుంబం కూడా ధైర్యంగా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, చేసిన వెధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే క్రిషాంక్ని విడుదల చేయండి. లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినల్లో తెలుద్దాం, ఏది డూప్లికేట్, ఏది ఫోర్జరీ తెలుద్దాం. ఆ తర్వాత ఎవరు చెంచల్గూడలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఇకనైనా సిగ్గు తెచ్చుకొని, చేసిన తప్పును సరిదిద్దుకుని మరి వెంటనే క్రిషాంక్ విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీ వైసీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు సీఎం జగన్ కౌంటర్. పవిత్రమైన తిరుపతిలో వైసీపీ దొంగలు పడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాలి. టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలపై కూడా జగన్ బొమ్మేనా? న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.